అంతటి ధర్మ ప్రవచనాలు, అంతటి శాంతము ఇవన్నీ ఉన్నటువంటి ధర్మరాజు ఎందుకని ఈ జూదానికి ఒప్పుకున్నాడు? ఎందుకని ఏదైనా సాధించచ్చని అనుకున్నాడా? దీనికి కూడా ఏమిటంటే కారణం శకునియే. ఎందుకంటే శకునికి కౌరవులు నాశనం కావాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఆయనకి. ఆయనకు జరిగినటువంటి పరాభవం కావచ్చు, ఆయనకి జరిగినటువంటి ఆ కుటుంబంలో ఎన్నెన్ని బాధలు పడ్డారో తెలుసు కాబట్టి దుర్యోధనుడి చేతిలో. దాని గురించి అని ఆయనే రెచ్చగొట్టారు ధర్మరాజుని. అందుకే ఆయన ఆ జోదం ఆడాల్సి వచ్చింది, అందరినీ ఒడ్డాల్సి వచ్చింది. దానివల్లనే ఈ కౌరవ పాండవ యుద్ధం జరిగింది. దీనన్నిటికీ మొత్తం మూల కారణం ఇద్దరు, శకుని మరియు కృష్ణుడు. వీళ్ళిద్దరు. కృష్ణుడు పాండవులు గెలవాలనుకున్నాడు, శకుని కౌరవులు నాశనం అవ్వాలనుకున్నాడు. అంతే కారణం.